ప్రముఖమైన లెఫ్ట్ లిబరల్ ప్రోగ్రెసివ్ పార్టీస్ అన్నీ కూడా రిప్రజెంటేటివ్స్ పంపించడం, చాలా దేశాల నుంచి మాజీ దేశాధిపతులు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, సెనేటర్సు, ప్రజా జీవితంలో ప్రముఖులు రావడం కూడా వచ్చి 2 రోజుల పాటు ప్రపంచంలో మరి డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అనే ఒక థీమ్ మీద సుదీర్ఘంగా చర్చలు జరిపి, అనేక విషయాల మీద చర్చలు జరిపి తీర్మానం చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే లెఫ్ట్ లిబరల్ ప్రోగ్రెసివ్ పార్టీస్ ఈ విధంగా ఇట్లా సబ్మిట్ చేసుకోవడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిసారి. దిస్ ఇస్ ఎ గుడ్ బిగినింగ్ అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ విల్ టేక్ ఆఫ్ వెల్. అదేవిధంగా అంతర్జాతీయంగా 100కు పై దేశాల నుంచి 450 మంది, చాలామంది ప్రముఖులు, ఆ దేశాలకి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఉప ప్రధానమంత్రులు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు రావడం మన తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి కూడా ఇదొక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. తెలంగాణలో, హైదరాబాద్ నగరంలో ఇన్వెస్ట్మెంట్కి ఇది దోహదపడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మనం ఒక గ్లోబల్ సిటీగా మనం ప్రొజెక్ట్ కాగలుగుతున్నాం అని చెప్పి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనివల్ల మన హైదరాబాద్ నగరాన్ని ఇమేజ్ పెరగడమే కాదు, అదేవిధంగా మేము తెలంగాణ ప్రభుత్వంలో సోషల్ జస్టిస్, ఇంక్లూజివ్ గ్రోత్, ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా షోకేస్ చేయగలుగుతున్నామని చెప్పి నేను సంతోషం తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మిట్ దిగ్విజయంగా కొనసాగి మంచి ఫలితాలు వచ్చి హైదరాబాద్ నగరానికి ఒక మంచి ఇమేజ్ కూడా తీసుకొస్తుందని చెప్పి నాకున్న సంపూర్ణ విశ్వాసం, నమ్మకం. సార్, ఎన్డీఏ రిపోర్ట్ కాదు అది, ఎన్డీఏ రిపోర్టు కేసీఆర్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నంలో ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ అంబక్క చెప్తున్నారు. ఎవరన్నారు? జగదీష్ రెడ్డి, జిల్లా మాజీ మంత్రి. నిజంగా తోడాసా శరం కరో సార్, కొద్దిగా సిగ్గుపడాలి. మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ O&M, చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇది మీరందరూ మీడియా మిత్రులు, మీరు కూడా మేము చెప్పేది కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా కట్టిండ్రు? మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి. కూలింది ఎప్పుడు? వాళ్ళ హయాంలోనే కూలింది. అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది. మీ హయాంలో కట్టిండ్రు, మీ హయాంలో కూలిపోయింది. ఇంక ఎవరినో మీరు మాటలంటే ఇంతకంటే నిస్సిగ్గుగా మాట్లాడడం మరొకటి ఉండదని చెప్పి అర్థం చేసుకోండి. వాళ్ళు ఏమన్నారు? ఎంత ప్రొపగాండా కోసం వాడుకున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్న ఈ సంవత్సరంలో, వానాకాలంలో భారతదేశంలో రికార్డు వరి పంట పండింది. ఆ 3 బ్యారేజెస్ నిరుపయోగంగా ఉండి కూలిపోయి ఉన్న పరిస్థితులు. అదేవిధంగా మళ్ళీ యాసంగిలో కూడా రికార్డు వరి పంట పండింది. 2 పంటలు కలిపి సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండింది. ఆ బ్యారేజీలు కూలిపోయి ఉండగా, నిరుపయోగం ఉండగా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఇది తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన విషయం
తెలంగాణ రైతులకి ద్రోహం చేసిన విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అవుతుంది. ఓకే, ఒక నిమిషం ఆగండి. ఎన్డీఎస్ఏ అంటే ఎవరు? ఇదేదో రేవంత్ రెడ్డో బట్టి విక్రమార్కనో ఉత్తమ్ కుమార్ అపాయింట్ చేయలే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్లో చట్టం చేసి భారతదేశంలో డ్యామ్స్ బ్యారేజెస్ అన్ని విధాలుగా పరిశీలించి భారతదేశంలో ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కమిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఇట్ ఈస్ ట్రూలీ ఎ బాడీ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? మొదటిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూలిపోయిన వెంటనే మీరు అధికారంలో కూడా మొదటిసారి వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ఆ ఎంక్వైరీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి ఇప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర రైతులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సరే, చట్టపరంగా ఏం చర్యలు ఉంటాయి అది డీటెయిల్గా పరిశీలించి ఆ తర్వాత రెస్పాన్స్ ఇస్తారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు నేను నమ్మేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంప్రైజెస్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఎ వెరీ హై ఇంటిగ్రిటీ. వాళ్ళు ఏమిస్తే అది దాని ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ డ్యామ్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, 7th బ్లాక్ పూర్తిగా డ్యామేజ్ అన్నారు. దాన్ని తొలగిస్తారా? సిఫార్సులు ఏమున్నాయి? ఏం చేయబోతున్నారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అంటే కొన్ని విషయాలు ఆ రిపోర్ట్ ఉన్న విషయాలు మీకు చెప్తున్నా. అరే అసలు ఏదో ఎవరిని అయ్యే జాగీరని కట్టినండి అట్లా, ఇక్కడ ఈ బ్యారేజ్ కట్టు, అక్కడ ఆ బ్యారేజ్ తట్టు, ఈ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి అక్కడ మార్చు, దాని ఖర్చు 2 పెంచు, 3 పెంచు, జేబులు నింపుకో. అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ద్వారా ఒకటి చాలా స్పష్టమవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి చాలా స్పష్టంగా అయిపోతుంది. చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మీరు జేబులు నింపుకున్నారు, కనీసం నిలబడే ప్రాజెక్ట్ అనే కట్టే బాగుండేది. నాసి రకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంతకంటే నిస్సిగ్గు నిర్లజ్జ మాటలు మరొకటి ఉండవు. కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాతనే యాక్షన్ ఉంటుందా? ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా? ఇప్పుడు ఈ భారత్ సమ్మిట్ కాగానే ఎన్డీఎస్ఏ రిపోర్టు క్యాబినెట్లో చర్చించడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. ఎప్పుడు సార్ క్యాబినెట్? నిన్న రాత్రి 12 గంటలకు వచ్చింది రిపోర్టు. ఓకే, ఇప్పుడు ఇక చదువుకొని డిసైడ్ చేసి పెడతాం. చారీగా చెప్పండి ఎట్లా. ఓకే, కానీ మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. నేను పదే చెప్తున్నాను, గత సంవత్సరంన్నర నుంచి 16 నెలల సుమారు ఇరిగేషన్ శాఖనే సర్వనాశనం చేసినారు. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసుకొని జేబులు నింపుకున్నారనే విషయం చాలా స్పష్టమవుతుంది. మీరు ఇంకో విషయం అడుగుతలేరు, పాజిటివ్ న్యూస్. అసలు మీరు అవసరం, మీకు ఇంట్రెస్ట్ లేదు. సీతమ్మ సాగరు, సీతారాం సాగర్ ప్రాజెక్టులు వాళ్ళు 10 ఏళ్ల పాటు సాధించలేని సాంకేతిక అనుమతులు అన్నీ కూడా, అదేవిధంగా మరి సీతారాం సాగర్ ద్వారా గోదావరి నదీ జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 67 టీఎంసీలు 8 లక్షల ఎకరాలకు పారే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇది గొప్ప పరిణామం. ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ తెలంగాణ ఫార్మర్స్, ఫర్ అవర్ గవర్నమెంట్. ఇది చాలా పెద్ద న్యూస్, మీరు పెద్ద ఎవరు కవర్ చేస్తలేరు. సీతమ్మ సాగర్ బ్యారేజ్ అండ్ సీతారాం సాగర్ ప్రాజెక్ట్కి నిన్న సాంకేతికంగా అన్ని అనుమతులు భారత ప్రభుత్వం ఇచ్చి 67 టీఎంసీలు కేటాయింపు మరి తుది దశకు వచ్చింది. దాని ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా 8 లక్షల ఎకరాలకి గోదావరి నది జలాలు తీసుకురాబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.